అమ్మ మీ లేడీస్లో కూడా ఇద్దరు లేస్తారు, బొట్టు లేని వాళ్ళకి బొట్టు పెట్టుకుంటారు, బొట్టు ఉన్న వాళ్ళు కూడా కేసులను ధరించండి. జై శ్రీమన్నారాయణ. కార్తీక దామోదర మాసంలో మనందరం కూడా ఈ మండలాల్లో ఎప్పుడు లేని విధంగా ప్రప్రథమంగా ఆదేశానుగుణంగా మనందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. ఈ కలియుగంలో భగవాన్ నామ స్మరణ చేస్తే చాలు నేను అనుగ్రహిస్తాను అని భగవాన్లు చెప్పి ఉన్నారు. అందులో మనందరం కూడా పునీతులమై తరిద్దాం, 10 మందికి ఆదర్శంగా నిలుద్దాం. హిందూ ధర్మం, మన హిందూ ధర్మం చాలా గొప్పది. హిందూ అనేది మతం కాదు. కృష్ణ భగవానుడు కురుక్షేత్ర సంగ్రామంలో ద్వాపర యుగంలో భక్తుడైన అర్జునులకు సమస్త మానవాళిని ఉద్దేశించి బోధించాడు. భగవద్గీత అయ్యింది. అది భగవద్గీత ఒక గ్రంథం. అది ఏ మతానికి సంబంధించినది కాదు. 5313 సంవత్సరాల క్రితం ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడు ద్వారకా పట్టణాన్ని పరిపాలించాడు. నేటికి బృందావనంలో ఆయన ఇంద్రుడు రాళ్ళ వర్షం కురిపిస్తుంటే గ్రామంలో అందరినీ రక్షించాలి అని గోవర్ధనగిరిని ఎత్తి అందరినీ సంరక్షించాడు. ఇది యథార్థంగా జరిగింది. 2020 సంవత్సరంలో ఉన్నాం. కొంతమంది కొన్ని విధాలుగా చెప్పుకుంటూ ఉంటారు. అది కాదు, యథార్థాన్ని మనం ఒప్పుకొని తీరాలి. 5313 సంవత్సరాల క్రితం ఈ భూమండలంపై భగవంతుడు ఒక మానవ మాతృడు వలె జన్మించి తన లీలల ద్వారా చూపించాడు. అంతకుముందు యుగం త్రేతాయుగంలో శ్రీరామచంద్ర భగవానుల వారు ఈ భూమండలంపై జన్మించి భగవానుడే జన్మించి ఒక అన్న ఎలా ఉండాలి, ఒక కొడుకు ఎలా ఉండాలి, ఒక తండ్రి ఎలా ఉండాలి అని ఆదర్శమైన మార్గాలు చూపించి ఏకపత్ని వ్రతుడై మనందరికీ మార్గదర్శనం చేసి చూపించాడు శ్రీరామచంద్ర భగవానుడై. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదల నుండి గట్టెక్కించేవాడు, సంపదలు ఇచ్చేవాడు అయినటువంటి శ్రీరామచంద్ర భగవానుల వారికి మరలా నమస్కరించుచున్నాను అని మనం స్వామిని ధ్యానం చేయాలి. త్రేతాయుగంలో శ్రీరామచంద్ర భగవానుల వారు లంకాపట్టణంలో ఉన్న సీతాదేవిని తీసుకొని వచ్చే క్రమంలో రామసేతును నిర్మించాడు. నేటికి కూడా అక్కడ రామసేతు సముద్ర గర్భంలో ఉంది. అమెరికా నాసా శాస్త్రవేత్తలు సైతం దీనిని వాళ్ళు టెక్నాలజీతో కూడిన ఆ కెమెరాలతో తీసి ఆ సముద్ర గర్భంలో ఉన్న ఆ రామసేతు ఆ నిర్మాణాన్ని చూపించడం జరిగింది. అలాగే ద్వారకా పట్టణంలో కృష్ణ భగవానుడు ద్వాపర యుగంలో కొన్ని వేల సంవత్సరాలు, ఇది 2020 సంవత్సరం, అంతకుముందు 5313 సంవత్సరాలు అంటే ఇంకా 3000 సంవత్సరాలు వెనక్కి మన దేశం ఎంతో సంస్కృతి సాంప్రదాయాలతో కూడిన దేశం. అటువంటి ద్వారకా పట్టణాన్ని పరిపాలించిన ఆ ద్వారకా పట్టణం నేటికి కూడా సముద్ర గర్భంలో కనిపిస్తూ ఉంది. అత్యాధునిక కెమెరాలతో తీసినట్లయితే మనకి తీసి చూపించారు. ఇప్పుడు ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తుంది. ఎన్నో వేల సంవత్సరాల క్రితమే ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు వెళ్ళి విరిశాయని. అటువంటి క్రమంలో ఈ భారతదేశంలో మనం జన్మించడమే మన పూర్వజన్మ సుకృతం. సజ్జనుల సాంగత్యం, మంచివారి చేత మనం స్నేహం చేయబడితే మన జన్మ ధన్యం అవుతుంది, మంచి అలవాట్లు చేకూరుతాయి. భగవన్నామ
సంకీర్తన. ఎక్కడైతే నా సంకీర్తనలతో నన్ను ప్రార్థన చేస్తారో అక్కడ నేను కొలువై ఉంటాను అని భగవానుడు చెప్పి ఉన్నారు. ఇటువంటి క్రమంలో సంస్కృతి సాంప్రదాయాలకు నిలవైన భారతదేశంలో మనం జన్మించాం. భారతదేశం వేదభూమి, కర్మభూమి, వ్రజభూమి. ఇటువంటి భూమిలో మనం జన్మించడం మన పూర్వజన్మ అదృష్టం. ఈరోజు మన విశాఖపట్నం జిల్లాలో హుకుంపేట మండలం తదితర మన్యం మండలాల్లో మనందరం జన్మించి స్వామి నామాన్ని పలుకుతున్నాం. ఎక్కడ పుట్టామన్నది కాదు ముఖ్యం, ఎలా జీవించామన్నది ప్రాధాన్యం. అటువంటి క్రమంలో అన్ని అందుబాటులో ఉన్న వసతులున్న పరిసరాలలో కూడా విస్మరించి ఉన్న తరుణంలో మీరందరూ కూడా ఏ సౌకర్యాలు లేని ప్రాంతాలలో ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాలలో కరెంటు లేని గ్రామాలు కూడా ఉన్నాయి. మన మండలాల్లో రోడ్డు లేని నిర్మాణం, రహదారి లేని మార్గాలు ఉన్నాయి. అయినా సరే